రాష్ట్రంలో గత ప్రభుత్వాన్ని కూలదోసి ఈ ప్రస్తుత ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పుకునేటువంటి ప్రభుత్వం ఏర్పాటు లోపల నిరుద్యోగుల పాత్ర అనేది తీసి పారేయలేనటువంటి నిజం ఇది సమాజం మొత్తానికి తెలుసు. మరి ఈ ప్రభుత్వం వస్తే మా బ్రతుకులు మారుతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో వీళ్ళందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా గ్రామాన మండలాన ప్రచారం చేసి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. మరి తీసుకొచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలంగాణ సమాజం మొత్తం చూస్తా ఉన్నది, ప్రతి అంశాన్ని గమనిస్తా ఉన్నది. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 21 నెలలైతుంది, కనీసం ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు ప్రతి సభలో ప్రతి సమావేశం లోపల ఏకధాటిగా ఊకదంపుడు ఉపన్యాసాలు మాట్లాడుకుంటూ 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 60,000 కాదు కదా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,000 నోటిఫికేషన్లు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు ఉద్యోగాలు. మరి ఇలాంటి కాంటెక్స్ లోపల ఉద్యోగాల సాధన లక్ష్యంగా గతం నుంచి పనిచేస్తున్నటువంటి మేమందరం కూడా మరి అశోక్ గారు గత 6 రోజుల నుండి ఇండెఫినిట్ స్ట్రైక్ చేస్తా ఉన్నారు, హంగర్ స్ట్రైక్. మరి దానిలో భాగంగా తప్పనిసరిగా ప్రతి వ్యక్తి ఈ తెలంగాణ నిర్మాణం లోపల భాగమే, ప్రతి వ్యక్తిని కాపాడుకునేటువంటి ఒక మహోద్భుతమైనటువంటి ఒక ఘట్టం, లేకపోతే ఒక పరిస్థితి ఏదైతే ఉందో అది మేము తప్పనిసరిగా ఒడిసి పట్టుకుంటాం, ఏ వ్యక్తిని మేము కోల్పోం అని చెప్పేసి ఒక బృహత్తరమైనటువంటి మనస్సుతో ఈరోజు మన మల్కాజ్గిరి ఎంపీ గారు ఈటెల రాజేంద్రన్న గారు వారిని పరామర్శించడానికి రావడం జరిగింది. ఇది చాలా దారుణం వాస్తవానికి. ఇలాంటి దారుణమైనటువంటి కండిషన్లు తెలంగాణ సమాజం లోపల రావడం దాన్ని పరామర్శించడం అనేది మాకే కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు రావద్దని ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. మరి ఇలాంటి కాంటెక్స్ లోపల ఈ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా మనం చెల్లుమనే విధంగా రేపు జరగబోయేటువంటి లోకల్ బాడీస్ గాని భవిష్యత్తు లోపల తప్పనిసరిగా నిరుద్యోగ సమాజం మొత్తం కూడా వెంట ఉంటది. తప్పనిసరిగా నడుస్తాం, న్యాయం కోసం ఎక్కడికైనా వస్తాం. తప్పనిసరిగా ప్రభుత్వం ఇమీడియట్ గా స్పందించి, ఎవరు కూడా ఇక్కడ అసలు ఎక్విప్మెంట్ లేదు, డాక్టర్ సూపర్విజన్ ప్రాపర్ గా లేదు, ఎవరిని కూడా నిరుద్యోగులు లోపలికి ఎంటర్ చేయడం లేదు, పోలీసుల పహారా లోపల ఈ హాస్పిటల్ అనేది ఉన్నది, కాంగ్రెస్ పార్టీ పహారా లోపల ఉన్నది. మరి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ అధికారి గాని లేకపోతే ప్రభుత్వ నాయకుడు గాని ఇక్కడికి వచ్చి పరామర్శించి ఒక స్పష్టమైనటువంటి హామీ నిరుద్యోగులకు సంబంధించి ఇవ్వలేదు. కేవలం వచ్చిరు, కొంతమంది లీడర్లు మాత్రమే వచ్చిరు. మరి వారిని అశోక్ గారిని రిక్వెస్ట్ చేసిరు. ఎందుకంటే 6 రోజులు అవుతుంది, క్రియాటినిన్ లెవెల్స్ పెరుగుతున్నాయి, కిడ్నీ ఫంక్షనింగ్ అనేది దెబ్బతిన్నది, తప్పనిసరిగా నువ్వు నిరాహార దీక్ష బంద్ చేయి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసిరు. అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల లోపల నేను దీక్షను విరమించేది లేదు, ఇంకొక 4-5 రోజులు లేదా వారం రోజులు తప్పనిసరిగా చేస్తా, నిరుద్యోగుల పక్షాన్ని నేను ఉంటా అని చెప్పేసి వారు చెప్పారు. సో మరి మనకు పెద్ద మనసు వేసుకొని వచ్చినటువంటి ఈటెల రాజేంద్రన్నకి యావత్ తెలంగాణ నిరుద్యోగ పక్షాన మా పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రసన్న గారు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల దౌర్భాగ్యం ఏంటంటే చదవడానికి ఉద్యమం, చదువుకోవడానికి ఉద్యమం, నోటిఫికేషన్లు వస్తాయని చెప్పి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు లైబ్రరీలలో ఉండి 42-43 డిగ్రీల ఎర్రటి ఎండలలో కూడా ఉండి లేని తిని కూడా చదవడం, నోటిఫికేషన్ల కోసం ఉద్యమం, నోటిఫికేషన్లు పడిన తర్వాత రిజల్ట్ కోసం ఉద్యమం, రిజల్ట్ వచ్చిన తర్వాత అవకతవకల మీద ఉద్యమం, ఉద్యమానికి తలొగ్గకపోతే చివరికి కోర్టు మెట్లెక్కి మొన్ననే నిరుద్యోగ యువత సాధించుకున్న విజయం మీరు చూశారు. ఇందులో ప్రసన్న గారు చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రెష్ నోటిఫికేషన్ పెద్దగా వేయలేదు. ఇప్పుడు గ్రూప్ 1 ఏ ఎగ్జామ్స్ కోసమైతే నోటిఫికేషన్ ఇస్తామని చెప్తున్నారో ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నంబర్ 55 ప్రకారంగా 503 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. వీళ్ళు 64 ఉద్యోగాలు కొత్తవి కలిపి మళ్ళీ జీవో నంబర్ 29 ప్రకారంగా నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నియామకాలలో ఒకటే సెంటర్లో ఎంతమందికి ఎట్లా మార్కులు వచ్చినాయి, ఎట్లా అవకతవకలు జరిగినాయి, ఈ తొందరలో ఎట్లా 10 సంవత్సరాల కాలం పాటు చదువుకున్న విద్యార్థి కళ్ళల్లో మట్టి కొట్టిందో కోర్టు వేసిన ముట్టకాయలే సజీవ సాక్ష్యం. ఆనాడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆనాడు ఆ ప్రభుత్వాన్ని గద్దెదించినటువంటిది
ప్రజలలో అతి ముఖ్యమైన పాత్ర పోషించిన వాళ్ళు నిరుద్యోగ యువత. ఎవ్రీ 6 months కోసారి సమీక్షిస్తాం, డిపార్ట్మెంట్ల వారీగా ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయో బయట పెడతాం, వెంటనే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు ఇస్తాం, భర్తీ చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం ఇవాళ ఎక్కడ 2 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఎక్కడ వేసిన గొంగళికి అక్కడే ఉంది తప్ప ఇప్పటి వరకు ఆ ప్రయత్నం జరగట్లేదు. వాళ్ళ రాజకీయాలు చేసుకోవడం కోసం సరిపోతుంది తప్ప ఇచ్చిన హామీల ప్రకారంగా ఎక్కడ కూడా ఆ సమస్యలు పరిష్కరించిన సోయి ఆ కన్సర్న్ ఉన్నట్టుగా లేదు. కాబట్టి నేను అశోక్ షుగర్ పేషెంట్ గతంలోనే అనేక సార్లు నిరుద్యోగ యువకులతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన బిడ్డ. ఆయన 6 రోజులు అవుతుంది ఇలా బ్లడ్ శాంపుల్ తీయనీయకపోతే, గ్లూకోజ్ కూడా ఎక్కనీయకపోతే నీ కిడ్నీలు ఖరాబ్ అయిపోయేటువంటి ఆస్కారం ఉంది, నీ ప్రాణానికే ముప్పొచ్చేటువంటి ఆస్కారం ఉంది. అందరూ కూడా దసరా సెలవులకు ఇంటికి పోయిండ్రు. నీ శక్తి అయితే ఉందో, నిరుద్యోగ యువత ఏవైతుందో వాళ్ళంతా గ్రామాల పడబట్టింది. కాబట్టి ఇది సరైన టైం కాదు, నీ ఆరోగ్యాన్ని కాపాడుకో, బతుకుండి బలసాగు తినవచ్చు, బతుకుండి కొట్లాడాలి తప్ప మనం ఇట్లా చేయొద్దని చెప్పి వారు కన్విన్స్ చేసినాం. వారి సత్యమని కూడా మాతో పాటుగా మాట్లాడింది. నేను ఒకటే మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం, అశోక్ లక్షలాది మంది నిరుద్యోగ యువకుల కోసం ఇప్పటిదాకా ఏ ఉద్యమాలు చేసిండో, మొన్నటి కోర్టు మెట్లు ఎక్కే దాంట్లో కూడా ఆయన సహాయశాఖలు ఎట్లా ఉన్నాయో రాబోయే కాలంలో కూడా తప్పకుండా ఉంటాయి. తెలంగాణ సమాజం అశోక్ని ఒక ఉద్యమకారుడిగా, నిరుద్యోగ సమస్య పరిష్కారంలో కొట్లాడుతున్నటువంటి వాడిగా చూస్తూ ఉంది. కాబట్టి అశోక్కి మేము అప్పీల్ చేసినాం. కానీ ఆయన ఇంకా ఎక్కడో మా ప్రభుత్వం దిగి వస్తుంది మాట్లాడుతుందని చెప్పి దాంట్లో ఉన్నాడు. నాకు తెలిసి ప్రభుత్వానికి గత సోయి కానీ గత కన్సర్న్ కానీ అయ్యో నిరుద్యోగ సమస్య మీద చేస్తున్నాడు, ఆయన ఇంతకుముందు ఉద్యమకారుడు, ఆయన వెనకాల లక్షల మంది పోరాటం ఉందనేటువంటి భావన ఉంటే తప్పకుండా ప్రభుత్వం తక్షణమే ఆయన కన్విన్స్ చేసి హామీ ఇచ్చి విత్డ్రా చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.